మన ఛానల్ పేరు స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ వరల్డ్. అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్‌లో ఉన్న రహస్యం ఏంటి? ఆ రహస్య ప్రపంచం ఏంటి? ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ అతి సులభమైన పద్ధతిలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, గ్రామర్ అనే భయం లేకుండా దాన్ని మనం ఏ విధంగా వంట పట్టించుకొని అందరూ మాట్లాడినట్టుగా ఫ్లూయెంట్‌గా చాలా చాకచక్యంగా నీళ్లు తాగినంత ఈజీగా ఇంగ్లీష్ ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఎందుకు రాదు అసలు? మనం మాట్లాడతాం. మాట్లాడిపిచ్చి తీరుతా. నేను ఇంగ్లీష్ మీతోని మాట్లాడించి తీరుతా. దానికి చేయాల్సిన చిన్న చిన్న పద్ధతులు, ప్రాక్టీస్ ఏంటివి? అవి మనం చేద్దాం. పెద్ద పెద్ద క్లాసులు చాలా బోర్ కొట్టించేటువంటి గ్రామర్ సూత్రాలు, పెద్ద పెద్ద వాక్యాలు లేకపోతే మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బందికరమైన పద్ధతుల్లో కాకుండా చాలా సులభంగా మీకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క వీడియోలో నేను ఒక చిన్న చిన్నగా మీకు నేర్పిస్తూ ఉంటాను. మనం నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం, మాట్లాడదాం. మీతో మాట్లాడించడమే నా యొక్క అంతిమ లక్ష్యం. సో, లెట్ అస్ స్టార్ట్. ఈరోజు మనం ఒక చిన్న లెసన్ నేర్చుకుందాం. ఎప్పుడు గూడా మనం ఒకేసారి గాబరాగా అన్ని విషయాలు రావాలి. ఇంగ్లీష్ అనగానే ఏంటి గ్రామరు, గ్రామర్ అంటే అదొక పెద్ద బోరింగ్ సబ్జెక్ట్ అట్లా అనుకోవద్దు. ఏదైనా ఒక విషయాన్ని గాని, ఒక సమస్యని గాని, దేన్నైనా గూడా మనం ఒకేసారి ఎట్ ఏ టైమ్ చూడొద్దు. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి, ఒక్కొక్క భాగంలో మనం ఒక పట్టుని సాధిస్తూ, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత ఇంకొక భాగాన్ని నేర్చుకొని, ఈ 2 భాగాలను కంపేర్ చేస్తూ, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత ఇంకొక భాగాన్ని నేర్చుకొని, ఈ 3 భాగాలను కంపేర్ చేస్తూ, మళ్ళీ మాట్లాడుతూ, దాన్ని మనం నేర్చుకుందాం. సో, ఇంగ్లీష్ అనేది ఒక భాష కాదు. ఇది ఒక స్కిల్ లాంటిది. అంటే మనం ఈత కొట్టాలంటే 10 రకాల పుస్తకాలు ఈత ఎలా కొట్టాలో అనేది ఎంత నేర్చుకున్నా, ఎన్ని సార్లు చదివినా మనకది రాదు. మనం ఏం చేయాలి? నీళ్ళలోకి దిగి ఈత కొట్టాలి. ఆ చేతులు ఎలా ఆడించాలి? కాళ్ళు ఎలా ఆడించాలి? మునగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నిటిని మానసికంగా తెలుసుకోవడం కాదు. శారీరకంగా మనం నీళ్ళలోకి దిగి ప్రాక్టీస్ చేయాలి. సేమ్ కైండ్ ఇంగ్లీష్ గూడా అంతే. మనం ఇన్ని గ్రామర్ సూత్రాలు, టెన్సెస్, కాలాలు ఇ ఎన్నో ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మనం ఒకేసారి చూసి అమ్మో! అని భయపడొద్దు. ఇట్స్ వెరీ ఈజీ. నా దృష్టిలో చెప్పాలంటే ఇంగ్లీషు ఒక్క పేజీలో ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం మీరు మాట్లాడాలంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఈవెన్ ఒక సింగిల్ పేజీలో ఉంది నా దగ్గర. ఆ సింగిల్ పేజీలో నేను రాసుకున్న అతి ముఖ్యమైన విషయాలు ఏంటివి? వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ పెట్టాలి? ఫైనల్‌గా మన అంతిమ లక్ష్యమైనటువంటి ఇంగ్లీష్‌లో అనర్గళంగా ఏ విధంగా మాట్లాడాలి? అనేవి మనం నేర్చుకున్నాం. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మొత్తం ఒకేసారి మైండ్‌లో ఊహించుకోకుండా చిన్నగా స్టెప్ బై స్టెప్‌గా అతి సులువుగా మనం నేర్చుకుందాం. ఆల్ ది బెస్ట్. లెట్ అస్ స్టార్ట్. మనం ఈరోజు ఒక చిన్న క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏముందండి ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని, ఇంకా ఏ భాషలో మనం ఆలోచన చేసినా కూడా మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. ఈ మాట్లాడడం అనేది ఏముంటది? ఇప్పుడు, ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మాట్లాడతాం. అంటే ఏ భాషలో అయినా సరే ఇంగ్లీష్‌లో అయినా, తెలుగులో అయినా, ఉర్దూ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా వాటెవర్ ద లాంగ్వేజ్ యూ టేక్ వి స్పీక్ ఇన్ 3 కైండ్స్ ఆఫ్ టెన్సెస్. టెన్సెస్ అనగానే టెన్షన్ రావద్దు. అసలు టెన్సెస్ అనే వర్డ్‌ని పక్కకు పెట్టేద్దాం. మనం నేచురల్‌గా నేర్చుకుందాం. ఏంటి? ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం. అంటే ఏంది? ఇప్పుడు అంటే ఏంది? ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలు మాట్లాడేటప్పుడు దాన్ని ప్రెజెంట్ అంటాం. అంతే.
దాని తర్వాత ఈ ప్రెజెంట్‌లో ఒక 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ అనేది ఇప్పుడు మాట్లాడినప్పుడు మనం దాన్ని ప్రెజెంట్ అంటాం. దాంట్లో ఒక 4 రకాల సెంటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు జరిగింది ఓకే. గతంలో జరిగిపోయిన విషయాలుంటాయి. వాటిని ఏమంటాం మనం? ఇంగ్లీష్‌లో పాస్ట్ అంటాం. అంటే గతం. గతంలో జరిగిపోయింది. అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు. మరి ఈ గతంలోకి సంబంధించి గూడా 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. పాస్ట్ టెన్స్‌లో 4 రకాల సెంటెన్సెస్. ప్రెజెంట్ టెన్స్‌లో 4 రకాల సెంటెన్సెస్. తర్వాత మనకి ఇంకొక మిత్రుడున్నాడు. వాడిని ఫ్యూచర్ అంటాం. అంటే రాబోయే కాలంలో తర్వాత జరగబోయే విషయాలుగా ఏవైనా మనం ఈ ఫ్యూచర్‌లో చెప్తాం. అయితే ఫ్యూచర్‌లో గూడా అయితే రాబోయే కాలం గురించి మనం మాట్లాడినప్పుడు దాన్ని భవిష్యత్ కాలం. ఆ భవిష్యత్ కాలాన్ని ఇంగ్లీష్‌లో ఫ్యూచర్ అంటారు. దానికో టెన్స్ అనే తోక తగిలిస్తే ఫ్యూచర్ టెన్స్ అవుతది. టెన్స్‌ని కాసేపు పక్కకు పెడదాం. ఓన్లీ ఫ్యూచర్ అందామంతే. ఎందుకంటే టెన్సెస్ అంటే మనకు బాగా టెన్షన్ పెరిగిపోతుంది. సో, టెన్సెస్ వద్దు మనకు. ఓన్లీ ఇప్పుడు జరిగే విషయాలు 4 రకాలు. గతంలో జరిగిన విషయాలు 4 రకాలు. తర్వాత జరగబోయేవి, భవిష్యత్తులో జరగబోయే విషయాలు 4 రకాలు. ఈ విధంగా ప్రతి టెన్స్‌లో టెన్స్ ప్రతి కాలంలో మనం 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. అంటే మరి ఈ ప్రస్తుత కాలంలో జరిగిన సెంటెన్సెస్‌ని మాట్లాడేదెవరు? గతంలో జరిగిపోయిన సెంటెన్సెస్‌ని మాట్లాడేదెవరు? జరగబోయే కాలంలో గురించి మాట్లాడాల్సింది ఎవరు? అసలు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? ఈ మాట్లాడే వాళ్ళని మనం ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే కర్త, చేసేవాడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌లో మనం ఇంగ్లీష్‌లో ఒక 7 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా ఈ ఇంగ్లీష్‌లో భూమి చుట్టూ ఇటు నుంచి అటు కాశ్మీరు, కన్యాకుమారి నువ్వు ఎటు తిరిగి ఏ సెంటెన్స్ ఎప్పుడు ఏ కాలంలో మాట్లాడినా కూడా ఈ 7 రకాల సన్ ఆహ్, ప్రొనౌన్స్ వీళ్ళు మాత్రమే మాట్లాడతారు. 7 ఏంటివి? ఐ, వి, యు, హి, షి, ఇట్, దే. ఈ 7 రకాల సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వీళ్ళు మాత్రమే ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. ఈ 7 రకాల వాళ్ళు ఐ అంటే ఏంది? నేను, వి మేము, లేకపోతే మనము, యు, యు అంటే ఏంది? నువ్వు లేదా మీరు. ఇంగ్లీష్‌లో మనం సింగులర్ గాని, ప్లూరల్ గాని యునే వాడతాం. అంటే తెలుగులో మనము నువ్వు, యు, నువ్వు, యు, మీరు అనేది అక్కడ కన్‌ఫ్యూజ్ అక్కర్లేదు మనం. యు అనే పదము సింగులర్‌కైనా, ప్లూరల్‌కైనా కూడా సేమ్ యు అనే మాట్లాడతాం. ఇంకా హి, హి అంటే ఏంది? అతను, అతను. హి అనే దాంట్లో అతను కావచ్చు, లేదా మగవాళ్ళ పేర్లతో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ కావచ్చు. షీ, షీ అంటే ఆమె, ఆమె మాట్లాడొచ్చు. లేదా ఆడవాళ్ళ పేర్లతో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ మాట్లాడొచ్చు. ఇట్, ఇట్ అంటే ఇది లేదా అది అంటాం మనం. అంటే ఏంటి సపోజ్ ఒక చెట్టు గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్ అంటాం. లేదా ఒక్కొక్క పిల్లని గురించి మాట్లాడినప్పుడు మనం ఇట్ అంటాం. అంటే ఒక ప్రాణం ఉన్న జంతువు గాని, లేదా ఒక ప్రాణం లేని వస్తువు గురించి గాని మాట్లాడుతున్నప్పుడు ఇట్‌ని ఉపయోగిస్తాం. తర్వాత దే అంటే వాళ్ళు మాట్లాడతారు. ఈ 7 రకాల సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనకి మాట్లాడతారు. ఇంగ్లీష్‌లో, తెలుగులో ఏ భాషలో అయినా కూడా ఎవరైనా మాట్లాడతారు. ఇంగ్లీష్‌లోకి మనం స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు ఐ, వి, యు, దే, హి, షి, ఇట్ అని 7 రకాల సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వీళ్ళు ఒక్కొక్క కాలంలో మాట్లాడతారు. ఐ అనే అతను ఇప్పుడు గురించి మాట్లాడొచ్చు. గతంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడొచ్చు. తర్వాత జరగబోయే విషయాల గురించి మాట్లాడొచ్చు. అట్లే వి అనే అతను, వి అనే వాళ్ళు ఇప్పుడు, గతంలో, రాబోయే సెంటెన్సెస్ మాట్లాడొచ్చు. అంటే ప్రతి
సబ్జెక్టు ప్రొనౌన్‌కు సంబంధించిన వాళ్ళు ఈ 3 కాలాల్లో ఏదో ఒక కాలంలో ఒక సెంటెన్స్‌ని డెలివర్ చేస్తారు. ఏదో ఒక విషయం గురించి మాట్లాడతారు. సో, వెరీ సింపుల్. 3 కాలాలు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 కాలాల్లో మాట్లాడేవాళ్ళు 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్. మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్ గాని, ఆ ఇంగ్లీష్ వర్డ్స్ గాని, ఇంగ్లీష్ హెడ్డింగ్స్ గురించి గాని, టెన్సెస్ అనే పదాల గురించి గాని ఏమాత్రం టెన్షన్ పడద్దు. వాటిని పక్కకు పెట్టేద్దాం. ఓన్లీ అందులో ఉన్న రసాన్ని సారాంశాన్ని మనం గ్రహిద్దాం. ఇప్పుడు లేదా గతంలో జరిగిన లేదా జరగబోయే కాలం గురించి మాట్లాడుతూ ఈ 7 రకాల సబ్జెక్ట్ ప్రొనౌన్స్‌లో ఎవరో ఒకరు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో సెంటెన్స్ మాట్లాడుతా ఉంటారు. ఒక అనుభవం గురించి చెప్తా ఉంటారు. ఒక స్థితి గురించి చెప్తా ఉంటారు. ఇది వెరీ సింపుల్. అంటే టోటల్‌గా మనకి ఒక్కొక్క కాలంలో 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్‌లో 4 రకాల సెంటెన్సెస్, పాస్ట్‌లో 4 రకాల సెంటెన్సెస్, ఫ్యూచర్‌లో 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే 3 రకాల కాలాల్లో ఒక్కొక్క కాలంలో 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే మొత్తం 12 రకాలు. ఈ టోటల్ 12 సెంటెన్సెస్‌లోనే ఇంగ్లీష్‌లో మాక్సిమం సెంటెన్స్ మాట్లాడేది గాని, రాయడం గాని ఏదైనా జరుగుతూ ఉంటుంది. జస్ట్ 12 సెంటెన్సెస్ ఆఫ్ ఫార్మేషన్. అయితే ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ ఉంది. మన ఛానలే అసలు ఇంగ్లీష్‌లో ఉన్న సీక్రెట్స్ ఏంటి? మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి అనే విషయం లోతుగా రిసర్చ్ చేసి, దాన్ని మీకు అతి సులభంగా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా నేర్పించాలి, ఏ విధంగా మాట్లాడిపించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోటి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. కాబట్టి మరి 12 రకాల సెంటెన్సెస్ మీరేం దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు ఈ 12 రకాల సెంటెన్స్‌లలో మనం మొట్టమొదటగా ఒక 6 సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి బేసిక్ అంటాము. మిగతా 6 రకాల సెంటెన్సెస్‌ని మనం అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో తర్వాత నేర్చుకుందాం. అంటే మొట్టమొదట మనం ఈ 6 రకాల సెంటెన్సెస్, బేసిక్ సెంటెన్సెస్ ఫార్మేషన్, స్పీకింగ్ ప్రాక్టీస్ నేర్చుకుంటే ఇంగ్లీష్‌లో అత్యంత అనర్గళంగా మాట్లాడగలం. కాబట్టి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మనం ఏ విధమైన టెన్షన్ పెట్టుకోకుండా చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా క్లిష్టపరమైన ఇలాంటి ఒత్తిడి లేకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం. కాబట్టి మీరు ఇంకా ఇప్పటి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా మాట్లాడాలి అనేదే మన ముఖ్య ఉద్దేశ్యం. దాన్ని సులభమైన పద్ధతిలో ఏ విధంగా నేర్చుకోవాలి. అంతిమ లక్ష్యం మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. కాబట్టి మీరు దీని నెక్స్ట్ వీడియోలో ఒక మ్యాజిక్ చూడబోతున్నారు. అంటే మీరు ఇక్కడితోనే ఆపకుండా నెక్స్ట్ వీడియోలో మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సిన సెంటెన్స్ ఏది? ఆ సెంటెన్స్ ఫార్మేషన్ తోటి మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎంతవరకు చేరుకోగలుగుతాం అనేటువంటి ఒక మ్యాజిక్‌ని నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. Let us see the magic, what is going to happen in our first video. This is completed, and in next video we are going to start our journey learning of spoken English. Thank you.